దేవుని నామానికి మహిమ కలుగును గాక. కీర్తన గ్రంథం 97వ అధ్యాయం చదువుకుందామండి. యెహోవా రాజ్యము చేయుచున్నాడు, భూలోకము ఆనందించునుగాక, ద్వీపములన్నయు సంతోషించునుగాక. మేఘాంధకారములు ఆయన చుట్టూ ఉండును, నీతి న్యాయములు ఆయన సింహాసనమునకు ఆధారము. అగ్ని ఆయనకు ముందు నడుచుచున్నది, అది చుట్టూనున్న ఆయన శత్రువులను కాల్చివేయుచున్నది. ఆయన మెరుపులు లోకమును ప్రకాశింపచేయుచున్నవి, భూమి దాన్ని చూచి కంపించుచున్నది. యెహోవా సన్నిధిని, సర్వలోకనాథుని సన్నిధిని పర్వతములు మైనం వలె కరుగుచున్నవి. ఆకాశము ఆయన నీతిని తెలియజేయుచున్నది, సమస్త జనములకు ఆయన మహిమ కనబడుచున్నది. వ్యర్థ విగ్రహములను బట్టి అతిశయపడుచు చెక్కిన ప్రతిమలను పూజించు వారందరూ సిగ్గుపడుదురు. సకల దేవతలు ఆయనకు నమస్కారం చేయును. 8వ చరణం నుంచండి. యెహోవా సియోను నివాసులు ఆ సంగతి విని నీ న్యాయవిధులను బట్టి సంతోషించుచున్నారు, యోధా కుమార్తెలు ఆనందించుచున్నారు. ఏలయనగా యెహోవా, భూలోకమంతటికి పైగా నీవు మహోన్నతుడివై ఉన్నావు. సమస్త దేవతలకు పైగా నీవు అత్యధికమైన ఔన్నత్యము పొంది ఉన్నావు. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహించుకొనుడి. తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు. భక్తిహీనుల చేతిలో నుండి ఆయన వారిని విడిపించును. నీతిమంతుల కొరకు వెలుగును, యథార్థ హృదయుల కొరకు ఆనందమును విత్తబడి ఉన్నవి. నీతిమంతులారా, యెహోవాయందు సంతోషించుడి. ఆయన పరిశుద్ధ నామమును బట్టి ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆమెన్. ఇక్కడ 10వ చరణం ఒకసారి మనం చదువుకుందాం. బ్లూయింగ్ తోటి అండర్లైన్ చేశాను కదండి. యెహోవాను ప్రేమించువార్లారా, చెడుతనమును అసహించుకొనుడి. మనం దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తే కనుక చెడుతనాన్ని మనం అసహించుకుంటాం. చెడు చూపుల్ని, చెడ్డ మాటల్ని, చెడ్డ ప్రవర్తనని మనం ఏం చేస్తామంటే కనుక అసహించుకుంటాం. వాటి వైపు మళ్ళీ మనం చూడం. లోతు భార్య సొదొమ గొమొర్రా పట్టణాలని మళ్ళా వెనక్కి తిరిగి చూసింది. అయ్యో, ఏమైపోతుందో, మేము సంపాదించుకున్న ఆస్తి అంతా, మరి మేము కట్టుకున్న ఇల్లు ఏమైపోతుంది అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసేపాటికి ఏమైంది, ఉప్పు స్తంభం అయిపోయింది. అక్కడ ఆవిడ అలాగే ఉండిపోయింది. ఆమె రక్షించబడలేదు, కాపాడబడలేదు, నశించింది. అలాగ మనము వదిలిపెట్టేసినటువంటి చెడు కార్యాలని మళ్ళీ మనం ఏం చేయకూడదండి, వెనక్కి తిరిగి మనం చూడకూడదు. కుక్క తన వాంతికి మళ్ళీ తిరిగినట్టు, పంది మళ్ళీ బురదలో కడగబడిన పంది మళ్ళీ ఆ బురదలోకి వెళ్ళినట్టు మనం ఏం చేయకూడదండి. ఆ యొక్క ఏదైతే మనం చెడుతనాన్ని విడిచిపెట్టామో దాన్ని మళ్ళీ చేయటానికి మనం మళ్ళీ వెనక్కి వెళ్ళకూడదు. పరిశుద్ధమైన జీవితం జీవించాలి. ఎందుకంటే కనుక తన భక్తుల ప్రాణములను ఆయన కాపాడుచున్నాడు అని రాసుంది. 10వ చరణం 2వ లైన్లో తన భక్తుల ప్రాణమని ఆయన కాపాడుతున్నాడు. ఆయన ఏం చేస్తాడు, మన ప్రాణాలను కాపాడుతున్నాడు. ఆయన కాపాడుతున్నాడు. మనకి ఎటువంటి ప్రమాదాలు, బయట ఘోర రోడ్డు ప్రమాదాలలో ఎంతోమంది మరి చనిపోతున్నారు, అవేమీ మనకు రాకుండా ఆయన కాపాడుతున్నాడు. మనకి అనారోగ్యం రాకుండా ఆయన కాస్తున్నాడు. మన శత్రువులు మనపై విజయం చేయకుండా ఆయన మనకి విజయాన్ని ఎల్లప్పుడూ ఆయన అనుగ్రహిస్తున్నాడు. అంత మాత్రమే కాకుండా నిత్య రాజ్యాన్ని, పరలోక రాజ్యాన్ని, మరి నిత్యత్వం ఆయనతో పాటు ఉండేటువంటి ఆ యొక్క భాగ్యాన్ని ఆయన మనకు అనుగ్రహించాడు. ఇటు కృపాధన్యత దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమెన్. అపోస్తుల కార్యములు 8వ అధ్యాయం చదువుకుందామండి. ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస కలిగినందున అపోస్తులులు తప్ప అందరూ యూదయ, సమరయ దేశముల యందు చెదిరిపోయిరి. భక్తిగల మనుషులు స్టెఫనును సమాధి చేసి అతనిని గూర్చి బహుగా ప్రలాపించిరి. సౌలైతే ఇంటింట చొచ్చి పురుషులను స్త్రీలను ఈడ్చుకుని పోయి చెరసాల్లో వేయించి సంఘమును పాడు చేయుచుండెను. కాబట్టి చెదిరిపోయిన వారు సువార్త వాక్యమును ప్రకటించుచు సంచారం చేసిరి. అప్పుడు ఫిలిప్పు సమరయ పట్టణము వరకు వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటించుచుండెను. జనసమూహములు విని ఫిలిప్పు చేసిన సూచక క్రియలను చూచినందున అతడు చెప్పిన మాటల యందు ఏక మనసుతో లక్ష్యముంచగా అనేకులను పట్టిన అపవిత్రాత్మను పెద్ద కేకలు వేసి వారిని వదిలిపోయిను. పక్షవాయువు గల వారును, కుంటివారును అనేకులు స్వస్థత పొందిరి. అందుకు ఆ పట్టణములో మిగులు సంతోషము కలిగెను. సీమోనను ఒక మనుషుడు లోగడ ఆ పట్టణములో గారడీ చేయుచు తానెవడో ఒక గొప్పవాడనని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతిపరచుండెను. కొద్దివాడు మొదలుకొని గొప్పవాని మట్టుకు అందరూ దేవుని మహాశక్తి అనబడిన వాడు ఇతడే అని చెప్పుకొనుచు అతని లక్ష్యపెట్టిరి. అతడు బహుకాలము గారడీలు చేయుచు వారిని విభ్రాంతిపరచునందున వారతని లక్ష్యపెట్టిరి.
అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచుండగా వారతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిసం పొందిరి. అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిసం పొంది ఫిలిప్పుని ఎడబాయకుండి సూచక క్రియలను గొప్ప అద్భుతములను జరుగుట చూచి విభ్రాంతి నొందెను. సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించిరని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. 15వ వచనం నుంచండి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకు ముందు వారిలో ఎవని మీదనూ ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిసం మాత్రం పొంది ఉండిరి. అప్పుడు పేతురును యోహాను వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలులు చేతులుంచటం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహింపబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యం పెట్టి, నేనెవరి మీద చేతులుంచుదునో వాడు పరిశుద్ధాత్మను పొందునట్లు ఈ అధికారం నాకీయుడని అడిగాను. అందుకు పేతురు, నీవు ద్రవ్యమిచ్చి దేవుని వరము సంపాదించుకొందునని తలంచుకొనినందున నీ వెండి నీతో కూడా నశించును గాక. నీ హృదయం దేవుని ఎదుట సరి అనేది కాదు గనుక ఈ కార్యముందు నీకు పాలు పంపు లేవు. కాబట్టి ఈ నీ చెడుతనమును మానుకొని మారు మనసు పొంది ప్రభువును వేడుకొనుము. ఒకవేళ నీ హృదయాలోచనలను క్షమింపబడవచ్చును. నీవు ఘోర దుష్టత్వములోను దుర్నీతి బంధకములోను ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. అందుకు సీమోను, మీరు చెప్పిన వాటిలో ఏదియో నా మీదకి రాకుండా మీరే నా కొరకు ప్రభువును వేడుకొనుడని చెప్పాను. అంతట వారు సాక్ష్యమిచ్చుచు ప్రభువు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళుచు సమరయుల అనేక గ్రామములలో సువార్త ప్రకటించుచు వచ్చిరి. ప్రభుదూత, నీవు లేచి దక్షిణముగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గమును కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పగా అతడు లేచి వెళ్ళాను. అప్పుడు ఐథియోపియుల రాణి అయిన కందాకే క్రింద మంత్రి అయి ఆమె యొక్క ధనాగారమంతటి మీదనున్న ఐథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. అతడు తిరిగి వెళ్ళుచు తన రథం మీద కూర్చుండి ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండెను. అప్పుడు ఆత్మ ఫిలిప్పుతో, నీవు ఆ రథము దగ్గరికి పోయి దానిని కలుసుకున్నామని చెప్పాను. ఫిలిప్పు దగ్గరకు పరిగెత్తుకుని పోయి అతడు ప్రవక్త అయిన యెషయా గ్రంథము చదువుచుండగా విని, నీవు చదువునది గ్రహించుచున్నావా అని అడుగుగా, అతడు ఎవడైనను నాకు త్రోవ చూపకుండా ఎలాగూ గ్రహింపగలనని చెప్పి రథమెక్కి తనతో కూర్చుండమని ఫిలిప్పును వేడుకొనెను. అతడు లేఖనమందు చదువుచున్న భాగమేదనగా, ఆయన గొర్రెవలే వధకు తేబడెను. బొచ్చు కత్తిరించువాని ఎదుట గొర్రెపిల్ల ఎలాగూ మౌనముగా ఉండునో అలాగే ఆయన నోరు తెరవకుండెను. ఆయన దీనత్వమును బట్టి ఆయనకు న్యాయ విమర్శ దొరకకపోయెను. ఆయన సంతానమును ఎవరు వివరింతురు? ఆయన జీవము భూమి మీద నుండి తీసివేయబడినది. 34వ వచనం నుంచండి. అప్పుడు నపుంసకుడు, ప్రవక్త ఎవరిని గూర్చి ఇలాగ చెప్పుచున్నాడు? తన్ను గూర్చియా వేరొకను గూర్చియా? దయచేసి నాకు తెలుపమని ఫిలిప్పుని అడిగాను. అందుకు ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. వారు త్రోవలో వెళ్ళుచుండగా నీళ్లను ఒక చోటికి వచ్చినప్పుడు నపుంసకుడు, ఇదిగో నీళ్లు, నాకు బాప్తిసమిచ్చుటకు ఆటంకమేమని అతన్ని అడిగి రథము నిలుపుమని ఆజ్ఞాపించెను. ఫిలిప్పు, నీవు పూర్ణ హృదయంతో విశ్వసించినట్ల పొందవచ్చునని చెప్పెను. అతడు, యేసుక్రీస్తు దేవుని కుమారుడని విశ్వసించుచున్నానని ఉత్తరమిచ్చెను. ఫిలిప్పు నపుంసకుడు ఇద్దరును నీళ్లలోనికి దిగిరి. అంతట ఫిలిప్పు అతనికి బాప్తిసం ఇచ్చెను. వారు నీళ్లలో నుండి వెడలి వచ్చినప్పుడు ప్రభు ఆత్మ ఫిలిప్పును కొనిపోయెను. నపుంసకుడు సంతోషించు తన త్రోవను వెళ్ళెను. అప్పుడు అతడు ఫిలిప్పును మరి ఎన్నడూను చూడలేదు. అయితే ఫిలిప్పు అజోతులో కనబడెను. అక్కడి నుండి కైసరియకు వచ్చే వరకు అతడు పట్టణములన్నిటిలో సంచరించుచు సువార్త ప్రకటించుచు వచ్చెను. ఆమెన్.